నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన కీలక అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే సీఎంఓ విభాగంలో స్టాఫ్ను మార్చారు. అనంతరం కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా రాజీనామా చేయించారు. తాజాగా ఇంకొంతమందికి స్వస్తి పలికేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయా స్థానాల్లో కొనసాగుతున్నారు కొంతమంది ఆఫీసర్లు. ప్రతి డైరెక్టరేట్లో తమకు నచ్చిన రిటైర్డ్ అధికారులను బీఆర్ఎస్ సర్కార్ రీఅపాయింట్ చేసుకుంది. కానీ ప్రస్తుతం వారు ఏ హోదాలో కొనసాగుతున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే పూర్తి విషయాలు ప్రభుత్వం వద్ద లేవు. అప్పటి సర్కార్ మౌఖిక ఆదేశాల ఆధారంగానే సంబంధిత శాఖల సెక్రటరీలు వారిని నియమించారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఇరిగేషన్, ఆర్అండ్బిలో 10 ఏళ్లుగా రిటైర్డ్ అధికారులు మురళీధర్రావు, గణపతిరెడ్డి, రవీందర్రావు ఈఎన్సీలుగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సుమారు 3 ఏళ్ల క్రితం రిటైర్ అయినా అదే పదవిలో కంటిన్యూ అవుతున్నారు. అలాగే జెన్కో, ట్రాన్స్కో, ఎంసీఆర్, హెచ్ఆర్డీ, సంక్షేమ శాఖల్లో కూడా రిటైర్డ్ ఆఫీసర్లు కొనసాగుతున్నారు. అలాంటి వారి వివరాలను సేకరించాలని సీఎస్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు టాక్. అందుకే ఆయా హోదాల్లో కంటిన్యూ అవుతున్న రిటైర్డ్ ఆఫీసర్ల వివరాలు వెంటనే సెక్రటేరియట్కు పంపాలని సీఎస్ శాంతకుమారి అన్ని శాఖల సెక్రటరీలు, కమిషనర్లకు తాజాగా లేఖలు రాశారు. బీఆర్ఎస్ హయాంలో రిటైర్డ్ ఆఫీసర్లను రీఅపాయింట్ చేయడంపై అప్పట్లో విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని కొనసాగించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే అసెంబ్లీ సెక్రటేరియట్ అడ్వైజర్గా రిటైర్డ్ అధికారి సూర్యదేవర ప్రసన్నకుమార్ను నియమించడంపైన విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా నియమించడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే దారిలో పయనిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.